అరబ్బుల వద్ద నుండి గుర్రాలను తన సైన్యంలో ఉపయోగించుకున్న విజయనగర రాజు ఎవరు? గుర్రాలకి ఫేమస్ మ్యాసిడోనియా, గ్రీక్ దేశం. అలానే గుర్రాలకి అరబ్ దేశాలు కూడా ఫేమస్సే. అరబ్బుల నుంచి గుర్రాలను తన రాజ్య భద్రత కొరకు రప్పించుకున్న విజయనగర రాజు ఈ క్రింది వారిలో ఎవరు? సాళువ నరసింహరాయలు, రెండో దేవరాయలు, కృష్ణదేవరాయలు, వెంకటపతి రాయలు. నేను అంటున్నాను, తురుష్కులు వేరు, అరబ్బులు వేరు. తురుష్కులు వేరు, అరబ్బులు వేరు. ఇక్కడ అరబ్బుల గుర్రాలు మాత్రమే తీసుకున్నారు. ఇదే ఇంకొంచెం ఇదేది సాళువ వంశం. ఇంకొంచెం ముందుకెళ్తే తుళువ డైనాసిటీ, సంగమ, సాళువ, తుళువ, అరవీడు. తుళువ డైనాసిటీలో కృష్ణదేవరాయలు పోర్చుగీసుల గుర్రాలు తెప్పించుకున్నాడు. ఈయనేమో అరబ్బుల గుర్రాలు తెప్పించుకున్నాడు. విజయనగర చుట్టూతా బహుమని అనే శత్రుత్వం, బహుమని రాజ్యంతో శత్రుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా సారవంతమైన కృష్ణా, తుంగభద్ర, అంతర్వేది, రాయచూర్, దోఆబ్ కొరకు వీళ్ళ మధ్య గొడవలైన రిలీజియన్ రెండవ ఆప్షన్. వీళ్ళిద్దరి మధ్య గొడవలు కావడానికి ఆప్షన్లలో మతం అనేది రెండవది. బట్ మొదటిది ఆర్థిక ఐశ్వర్యం కొరకు వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చారు. ముఖ్యంగా రాయచూర్ మన కర్ణాటకలో ఉన్న నారాయణపేట పైన ఉన్న, మహబూబ్ నగర్లో ఉన్న నారాయణపేట పైన ఉన్న రాయచూర్ జిల్లా, రాయచూర్ ఏరియాలో ఉన్న సారవంతమైన కృష్ణా, తుంగభద్ర, అంతర్వేది కొరకు బహుమనీలు విజయనగరం వాళ్ళు కొట్టుకుని చివరికి విజయనగరం ఓడిపోయింది. సరే, ఎనీహౌ, అరబ్బుల వద్ద నుండి గుర్రాలను తన సైన్యంలో ఉపయోగించుకున్న విజయనగర రాజు ఎవరు అంటే సాళువ నరసింహరాయలు. అంటే సాళువ వంశంలో గొప్ప రాజు ఈయన.